నాకే కాదు, నిన్ను బెదిరిస్తున్న ఆ అదృష్ట శక్తికి కూడా వినపడుతుంది. ఎవరి తప్పు వాళ్ళు సమర్థించుకోవటం లోకం తీరు. ఇక ఇంతేనా? మృణాలినికి ఎప్పుడు బుద్ధి రాదా? ప్రతి మనిషి జీవితంలో 2 గొప్ప రోజులుంటాయి. ఒకటి పుట్టినరోజు, రెండవది ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు. మృణాళిని జీవితంలో అలాంటి రోజు రావటం అనేది నీ చేతుల్లో ఉంది. స్వామీజీ, భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. వెంటనే నువ్వు ఇక్కడి నుండి బయలుదేరు. అది కాదు స్వామీజీ, ఆ మృణాలిని. చెప్పింది చెయ్యి. నువ్వు వెంటనే బయలుదేరు. నీ వల్ల ఒక మంచి కార్యం జరగాల్సి ఉంది. ఆలస్యం చేయకు, బయలుదేరు. వెళ్ళు. అలాగే స్వామీజీ. ఏదో కారు వచ్చినట్టుంది. గేట్స్ అన్ని తీసే ఉన్నాయి. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఏమైపోయారు వీళ్ళు? అమ్మా 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 అమ్మా, ఎక్కడున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఎక్కడమ్మా? తలుపు తీయమ్మా. నువ్వే తీయడానికి వీల్లేదురా. సంధ్య తాళం వేసుకుని వెళ్ళిపోయిందిరా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను గదిలో పెట్టి లాక్ చేసింది ఎవరు? సంధ్య ఎక్కడ? చెప్పమ్మా. ఏమైందమ్మా? చెప్పు. నన్ను గదిలో పెట్టి తలుపేసి సంధ్య వెళ్ళిపోయిందిరా. ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఏమోరా, నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. బోర్ కొడుతుంది, వెళ్ళిపోతున్నా అంటూ వెళ్ళిపోయిందిరా. నేను మాత్రం తనేమీ అనలేదురా.
బయట మన కారు లేదు, ఎవరు తీసుకెళ్లారు? లేదా అయితే సంజయ్ కారు వెళ్ళిపోయిందిరా. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, నాకు భయం వేస్తుందిరా. నేను ఇంట్లో ఉండి కూడా ఏ లాభం లేకుండా పోయిందిరా. నా వల్ల ఉపయోగం లేదు. అయ్యో నువ్వు వేడకు, ఉండు. అమ్మా, సంధ్యని వెతికి తీసుకొస్తాను, నువ్వు ఉండు. నేను కూడా వస్తాను సంధ్యని వెతకడానికి. సంధ్య మళ్ళీ ఇంటికి వచ్చిందనుకో, ఇంట్లో ఎవరైనా ఉండాలి కదా. నువ్వు ఇక్కడే ఉండు, కంగారు పడకు, లోపలికి వెళ్ళు. సంధ్యకి ఏమి కాదు. ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో. చెప్పండి స్వామీజీ, తను రాజేశ్వరి దేవేనా? అయి ఉండొచ్చేమో, లేకపోతే ఎందుకు చెప్తుంది? అర్థం లేకుండా మాట్లాడకండి. ఆమె రాజేశ్వరి దేవెందుకు అవుతుంది? ఎందుకు కాకూడదు? ఓ, రాజేశ్వరీదేవిని నువ్వే చంపావా? ఎవ్వరిని నమ్మకూడదు. అందరూ నాకు శత్రువులే, నా నాశనాన్ని కోరుకుంటున్న వాళ్లే. నేను ఏడుస్తుంటే చూసి పగలబడి నవ్వుకుంటున్న వాళ్లే. ఏడవడం కాదు, ఏడిపిస్తాను. నా కళ్ళబడకుండా అదెవరితో దొంగాటాడుతోంది. దొరకకుండా పోదు, చెప్తా. మిస్సెస్ ఏసీపీ ప్రతాప్, సంధ్యగారా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, హలో మిస్సెస్ ఏసీపీ, కార్ దిగండి మేడం. దాహం, మంచినీళ్ళు. అనుకోకుండా భలే కలుసుకున్నావే.
వెరీ గ్లాడ్ టు మీట్ యూ. దాహం, మంచి ఇల్లు, మంచినీళ్ళు. ఏంటి ఇలా యాక్సిడెంట్ చేసావు? మిస్సెస్ ఏసీపీ ప్రతాప్ గారికి అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా మీ ఆయన పేరు చెప్పి నడిపించేస్తున్నావా? చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. పక్కన మీ ఆయన లేకుండా ఒక్కదానివే వచ్చావా? లేకపోతే మీ ఆయనే ఇలా కార్ని చెట్టుకు గుద్దేసి నిన్ను వదిలించుకుని వెళ్ళిపోయాడా? ప్లీజ్ వాటర్ కావాలి. ఆపు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్లా ఒకటే మాట, దాహం దాహం దాహం. మంచినీళ్ళు, బాగా దాహం వేస్తుంది. పిచ్చిది నా చేతికి దొరికింది. ఆ ప్రతాప్ గాడి మీద కసంతా దీని మీద తీర్చుకుంటాను. నా మీదే అథారిటీ చెలాయిస్తాడా? ఏంటి దాహంగా ఉన్నా? మంచినీళ్ళు. రా రా, నాతో రా, మంచినీళ్ళు ఇస్తాను. దాహం, మంచినీళ్ళు ఇస్తున్నాను. కావాలి. కావాలా? దాహంగా ఉందా? అలాగే ఇస్తాను. మంచినీళ్ళు ఇవ్వు. రా, నాతో రా. దాహం వేస్తుంది. అయ్యో అయ్యో, మిసెస్ ఏసీపీ ప్రతాప్ ని చూస్తుంటే జాలేస్తుంది. మంచినీళ్ళు కావాలి. కావాలా? రా రా. దాహం, ప్లీజ్. నిన్నిలా ఏడిపిస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ప్లీజ్ మంచినీళ్ళు ఇవ్వండి, బాగా దాహం వేస్తుంది. వదిలిపెట్టను, అప్పుడే నిన్ను వదిలిపెట్టను. ప్లీజ్. అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టను. మంచినీళ్ళు ఇవ్వండి, మీకు దండం పెడతాను. మంచినీళ్ళు ఇవ్వండి ప్లీజ్. కమాన్, నాకు ఏడుపు వస్తుంది. మంచినీళ్ళు ట్రై చెయ్యి. ఈ బాటిల్ తీసుకో. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మంచినీళ్ళు తీసుకోలేదనుకో దాహంతో కళ్ళు తిరిగి ఇక్కడే పడిపోతావు, మళ్ళీ లేవలేవు. కమాన్, దా తీసుకో. మంచినీళ్ళు. ఒక పంచి, మీ ఆయన్ని తలుచుకో, ఎక్కడ లేని ఓపికొస్తుంది. ప్లీజ్ మంచినీళ్ళు. మంచినీళ్ళు. వెంటనే నువ్వు ఇక్కడి నుండి బయలుదేరు. అది కాదు స్వామీజీ, ఆ మృణాలిని. చెప్పింది చెయ్యి. నీ వల్ల ఒక మంచి కార్యం జరగాల్సి ఉంది. ఆలస్యం చెయ్యకు, బయలుదేరు.
వెళ్ళు. స్వామీజీ ఎందుకలా అన్నారు? ఎందుకు నన్నంత హడావిడి పెట్టి పంపేశారు? ఏదో కారణం లేకుండా అలా చెయ్యరు. మృణాల్ని డ్రైవర్ ఒకసారి కార్ ఆపు. మంచి ఇస్తాన్రా. దాహం. దాహం. ఏంటి ఏంటిది? మృణాల్ని వెనకాల సంధ్య వెళ్ళడం ఏంటి? అసలేం జరుగుతోంది? ఆగిపోయావే? అలసిపోయావా? పరిగెత్తలేవా? అరే ఇదిగో ఈ బాటిల్ నీకోసమే. రమ్మన్నానుగా. కాసేపాగు, నా వెనకాలేరా. రా. మంచి నీళ్ళు. మంచినీళ్ళు. రా. మంచినీళ్ళు. నా వెనకాలేరా. ఫాలో మీ. మంచినీళ్ళు. క్యాచ్ మీ. మంచినీళ్ళు. ఇస్తాను. ఈ బాటిల్ నీకోసమే. రా. మంచిది. అక్కడ ఆగిపోయావే. రా తీసుకో. మంచినీళ్ళు ఇస్తాను. ప్లీజ్. ఇస్తాను. రా. ఒరేయ్ ప్రతాప్, దాహం దాహం అంటూ ఇదిగో మీ ఆవిడ ఏడుస్తోందిరా. మంచినీళ్ల కోసం కన్నీళ్లతోటి నా ముందు చేతులు చాపి అడుక్కుంటోందిరా. ఎక్కడున్నావురా? చూడరా చూడరా ఈ సుందర దృశ్యాన్ని.
మంచినీళ్ళు ఇస్తానమ్మా. నా వెనకేరా. మంచినీళ్ళు ఇస్తానమ్మా. దాహం వేస్తుంది. మంచినీళ్ళు ఇవ్వండి. అరే అరే సరే ఓ పని చేద్దాం. నీకు పాటలొచ్చా? వచ్చా? పాటలు పాడితేనే నీళ్ళు ఇస్తారు. పాటలు పాడు ముందు. పాడు. కమాన్ స్టార్ట్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాంటి పరమానంద రామ గోవింద జో 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 లాంటి పరమానంద రామ గోవింద జో జో చెయ్యి.